ఇదైతే ఎంట్రన్స్. మనం ఎంటర్ అవగానే మనకైతే పార్కింగ్ లాట్ అయితే ఉంటుంది. ఈ పార్కింగ్ తర్వాత టికెట్ కౌంటర్ కి వెళ్ళి మనమైతే టికెట్ తీసుకోవాలి. దీనిని ఒక విశాలమైన ప్లేస్ లో నిర్మించారు. ఈ రాంబాణాన్ని కవర్ చేయడానికి మాక్సిమం 1 అవర్ అయితే పడుతుంది. రండి నాతో పాటు మీరు కూడా చూద్దురు. హాయ్ అందరికి, ఈ రోజు మనం విజయనగరంలో ఉన్న రామ్నగర్ కి అయితే వచ్చాము. దీన్ని రాంబాణం అని కూడా పిలుస్తుంటారు. నేను మా ఫ్యామిలీ అయితే వచ్చాము. ఒకసారి మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను. హాయ్ చెప్పండి. మొదటిగా మనం ఎంటర్ అవగానే మన లెఫ్ట్ సైడ్ లో శ్రీ మహావిష్ణువు ఆలయం అయితే వస్తుంది. విగ్రహాన్ని అయితే పాలరాయితో నిర్మించారు. మనం ఇప్పుడు రామాయణ చరిత్ర చూడడానికి వెళ్తాం. ఇక్కడ నుంచి రామాయణ చరిత్ర అయితే స్టార్ట్ అవుతుంది. నాతో పాటు మీరు చూద్దురు రండి. నేను లోపలికి వెళ్ళి చూడగానే ఆ రామాయణంని కళాత్మకంగా చాలా బాగా వర్ణించారు. అంతేకాదు ప్రతి దాని కింద తెలుగులో మరియు ఇంగ్లీష్లో చాలా బాగా రాశారు. మనం రామాయణాన్ని మొత్తాన్ని ఒకే దగ్గర చూడవచ్చు. చూస్తుంటే అవి నిజ రూపాల్లాగే అనిపిస్తాయి, బొమ్మల్లా అయితే అస్సలు అనిపించవు. రాముడు చిన్నప్పటి నుంచి అతని బాల్యం తర్వాత హరివిల్లు ఇరిచి సీతాదేవిని పెళ్లి చేసుకొని ప్రతి ఒక్కటి చాలా అందంగా నిర్మించారు. ఇక్కడ నిర్మించిన 60 అడుగుల ఆజానుభావుడైన ఆంజనేయ స్వామి మీద లాజర్ షో అయితే వేస్తారు. ఈ లాజర్ షో అయితే 3 టైమ్స్ అయితే వేస్తారు. ఇలాంటి లాజర్ షో మనం ఎక్కడ చూడలేము. ఇది మాత్రం తప్పకుండా మిస్ అయితే అవ్వద్దు. హరివిల్ అనేది 2 పార్ట్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పటి వరకు మనం చూసింది ఒక పార్ట్ అయితే చూసాం. ఇప్పుడు చూస్తుంది మనం సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లో లక్ష్మణుడు గీత గీసినంత వరకు అయితే ఉన్నది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో వచ్చేసి రావణాసుడు బిచ్చం అడుక్కొని సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతున్నట్టయితే ఉంది. రండి నాతో పాటు మీరు చూద్దురు. రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత వానర సైన్యం చాలా అంటే చాలా కష్టపడ్డారు కదా. అందులోనే మన ఆంజనేయ స్వామి అయితే వెళ్ళి లంకనే తగలపెట్టేశారు. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా చిత్రీకరించారు. ఇక్కడితో రాములవారి పట్టాభిషేకం అయితే అయిపోయింది. దీన్ని నిర్మించినది నారాయణ నరసింహమూర్తి గారు. ఇతను ఫౌండరు ఇంకా చైర్మన్ NCS గ్రూప్ కి. మనం ఇంతగా వెయిట్ చేస్తున్న శ్రీ రామాలయం అయితే వచ్చేసింది. దీన్ని కూడా పాలరాయితోనే నిర్మించారు. మీకు ఒకటి చూపిస్తాను, అది చూస్తే మీరైతే మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు. అది ఏంటంటే శ్రీకృష్ణుని సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రం కింద అందమైన గోశాల అయితే నిర్మించారు. ఈ గోవుల మధ్యన చిన్ని బాలకృష్ణుడైతే ఉన్నాడు. మనం రాంబాణాన్ని అయితే కంప్లీట్ చేసాం. దాని షేప్ అయితే ఇలా ఉంటుంది. ఈ రాంబాణానికి మధ్యలో ఉన్న 2 ఫౌంటైన్స్ కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఒకటి లక్ష్మీదేవి, ఇంకొకటి సరస్వతీదేవి. వీటి తర్వాత బంగారు రూపంలో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. అలా ఇవన్నీ కవర్ చేసుకొని వచ్చేసాం. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.